మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం ఇప్పుడు 100 రోజులు దాటింది. అయినప్పటికీ కూడా ఒక సందిగ్ధత కొనసాగుతోంది. ప్రపంచమంతా సంక్షోభం నెలకొని ఉన్నటువంటి ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుని ఇప్పుడు వేడుకుంటున్నారు, బతిమాలుతున్నారు. ఒక రకంగా బెదిరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. శాంతి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మాత్రం తాము ఏదనుకున్నారో అది చేయడానికే ముందుకెళ్తున్నారు. ఓవరాల్ గా ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎందుకని ఆగిపోతున్నాయి, ఎందుకని ముందడుగు పడట్లేదు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ ని యుద్ధంలోకి లాగి తీసుకొచ్చారు, అనివార్యంగా ఆయన కంటిన్యూ చేస్తున్నారు అనుకున్నప్పుడు అక్కడ ఒక సీజ్ ఫైర్ అనేది జరిగింది. ఆ తర్వాత సీజ్ ఫైర్ ఆల్మోస్ట్ ఒక 60 days నుంచి అది కంటిన్యూ అవుతుంది అనుకున్నప్పుడు యుద్ధం జరుగుతోంది. బట్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఒక పీస్ అనేది తీసుకురావాలి అనేటువంటి దాంట్లో. అది ఎందుకని ముందు కదలట్లేదు అసలు? ఎందుకంటే గ్యాప్ ఇంత పెద్దది. ఒకవైపు ప్రెసిడెంట్ ట్రంప్కి కావాల్సింది స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలి, న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. మిగతా డిమాండ్స్ అన్నీ ఆయన డ్రాప్ చేసేసారు. రెజీమ్ చేంజ్, మిసైల్, డ్రోన్స్, యురేనియం అంతా పక్కన పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ హీ వాంట్స్ దీస్ 2 things టు హ్యాపెన్. జరగదు. ఇరాన్ తెలిసిపోయింది చాలా మటుకు. కవిత గారు, లాస్ట్ ఈ 100 రోజుల యుద్ధంలో ఎస్పెషలీ సీజ్ ఫైర్ టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ డెస్పరేట్ ఉన్నారు. మీరు ఒక నెగోసియేషన్లో డెస్పరేట్ ఉన్నప్పుడు మీ ఒపోనెంట్ దాన్ని గెస్ చేస్తారు, ఈయన ఎంత డెస్పరేట్గా ఉన్నాడు చూద్దామని చెప్పేసి. నేను ఒకసారి చదివాను ఈ జాపనీస్ నెగోషియేటింగ్ గురించి, బిజినెస్ నెగోషియేషన్ గురించి ఒక బుక్లో చదివాను నేను. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అడిగారంటే ఇండియన్స్ వచ్చినప్పుడు మీరు ఇండియన్స్తో ఎట్లా నెగోషియేట్ చేస్తారు, దే ఆర్ వెరీ టఫ్ నెగోషియేటర్స్ అని, ఎస్పెషలీ గుజరాతీస్. సో మీరు వాళ్ళతో ఎట్లా నెగోషియేట్ చేస్తారు, మీరు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి డీల్స్ తెచ్చుకుంటున్నారు, బిజినెస్ నెగోషియేషన్స్. వాళ్ళు అన్నారంట, మేము ఫస్ట్ కనుక్కుంటాం వీళ్ళు రిటర్న్ ఫ్లైట్ ఎప్పుడు బుక్ చేశారు అని కనుక్కుంటామంట. అంటే రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది దట్ దే హ్యావ్ టు లీవ్ బై దట్ డే. అంటే ఎల్లుండి వెళ్ళాలి, ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ఫ్లైట్, అంటే 4 గంటలకు అట్లీస్ట్ 3 గంటలకు ఎయిర్పోర్ట్ చేరుకోవాలి, అంటే హోటల్ నుంచి ఒక 12 గంటలకు బయలుదేరాలి. వీళ్ళేం చేస్తారంటే 11 గంటల దాకా హార్డ్ నెగోషియేట్ చేస్తారు జాపనీస్. లాస్ట్లో విసుకొచ్చేసి ఇండియన్స్ ఏం చేస్తారంటే ఓకే ఫైన్, వాట్ ఎవర్ యూ సెడ్ అండ్ డన్ అని చెప్పి సంతకం పెట్టి వెళ్ళిపోతారంట. ఏదైనా మాకు ఓకే అనేది. అంటే అప్పుడు దాకా బాగా నెగోషియేట్ చేశారు, కానీ ఆ ఫైనల్ పాయింట్స్కి వచ్చినప్పుడు అక్కడ ఆగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు డెస్పరేట్ ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ సంగతి ఇది కూడా. ఇప్పుడు ఆయనకి మనకు తెలిసిందే అప్రూవల్ రేటింగ్స్ అక్కడ అమెరికాలో యుద్ధం వ్యతిరేకంగానే చాలా మట్టుకు అప్రూవల్ రేటింగ్స్ ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా ఉంది. ఆయనకు ఉన్నది ఒక 30-31% అప్రూవల్ ఉంది. ఈ 31% మాగా బేస్ ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దీంట్లో యాక్చువల్ ఒక ఐరనీ ఉంది. ఈ మాగా బేస్ అనేది చాలా మటుకు రిలీజియస్లీ ఏం చెప్తారు, ప్రొటెస్టెంట్ అండ్ క్యాథలిక్ అండ్ ఈవెన్ బ్యాప్టిస్ట్ కొంతమంది, వాళ్ళు చాలా రిలీజియస్ వాళ్ళు. అండ్ వాళ్ళు యాక్చువల్లీ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తారు చాలా మటుకు. ఇది జరుగుతుంది అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మీరు ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్న సపోర్ట్ ఏంటి? ఆయన ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వెళ్తే ఆయన మాగా బేస్లోనే ప్రాబ్లం రాబోతుంది. ఆయన ఇజ్రాయెల్ని అంగీకరించి పక్కన పెడితే దెన్ ఆయన ఓన్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిన అపాషే హెలికాప్టర్ షూట్లో ఒక వర్డ్ యూజ్ చేశారు వీళ్ళు, ఇట్ వాస్ ప్రపోర్షనేట్ రెస్పాన్స్ అని అమెరికా. మనం అనుకుంటాం ఈ వర్డ్ ప్రపోర్షనేట్ రెస్పాన్స్ అనేది ఫస్ట్ టైం వాడుతున్నారేమో అనుకుంటాం మనం. కాదు, ఇది ఫస్ట్ టైం కాదు వాడేది. ఈ వర్డ్ అనేది అమెరికన్ డిక్షనరీలో మీకు కనిపిస్తుంది ఎప్పుడు. అండ్ స్పెసిఫిక్లీ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి, ఈవెన్ ఒబామా టైంలో కూడా, క్లింటన్ టైంలో కూడా ఎప్పుడైనా ఏదో ఒక బాంబింగ్ జరిగితే ప్రపోర్షనేట్ రెస్పాన్స్ అంటే వాళ్ళు మా మీద 5 బాంబులు వేశారు, మేము వాళ్ళ మీద 5 బాంబులు వేసాము, సమానం అయిపోయింది. సో నిన్న ఇదే జరిగింది. అపాషే హెలికాప్టర్ కొట్టుపడిన తర్వాత ద రెస్క్యూ వాజ్ వెరీ డ్రమాటిక్ వన్. ఫస్ట్ టైం ఒక డ్రోన్ బోట్ వాడారు రెస్క్యూకి, ఎవరు లేరు దాంట్లో. డ్రోన్ బోట్ ఆటోమేటిక్లీ వెళ్ళి పైలట్స్ దగ్గర వెళ్ళి వాళ్ళు దాంట్లో ఎక్కేసి వచ్చేసారు. సో దట్ వాజ్ అ బిగ్ డెమాన్స్ట్రేషన్ అమెరికన్ టెక్నాలజీ. కానీ దట్ ఆ పాయింట్ అది కాదు. అపాషే హెలికాప్టర్ అంటే ఏదో చిన్న హెలికాప్టర్ కాదు,
మన దగ్గర కూడా ఉంది. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ కూడా వాడతారు చాలా వాడు. అపాషే ఆర్మీ కూడా. అపాషే హెలికాప్టర్స్ అనేది చాలా సఫిస్టికేటెడ్ పీస్ ఆఫ్ మెషినరీ. దాన్ని అంత ఈజీగా డౌన్ చేయలేరు మీరు. అంటే ఇరాన్ ఏమంటున్నారు, అది యాక్సిడెంటల్గా జరిగి ఉంటుంది. యాక్సిడెంటల్గా జరగదు, ఇట్ వాస్ డెలిబరేట్. అమెరికాకి చూపించడానికి దట్ వీ కెన్ స్టిల్ స్ట్రైక్ యూ. ఐ మీన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు చెప్తుంటారు, వాళ్ళకి నేవీ లేదు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళకి ఆర్మీ లేదు, వాళ్ళకి ఏం లేదు, అన్నీ మొత్తం ధ్వంసం చేశాం మేమని. అట్లా ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఎట్లా కొడుతున్నారు? నిన్న కొట్టింది షహీద్ మిసైల్ ఒకటి, వాళ్ళు కొట్టిన మిసైల్. ఆ షహీద్ మిసైల్తో నాకు అపాషే హెలికాప్టర్ మీరు డౌన్ చేయగలిగితే ఆలోచించండి, దాన్ని ఆ మిసైల్ విలువ ఒక $10,000-20,000 ఉంటుంది అంతే. ఇది అపాషే హెలికాప్టర్ కాస్ట్ మిలియన్స్. పోయింది, అది పోయింది. సరే, ద 2 పర్సనల్ పైలట్స్ ఇద్దరిని రెస్క్యూ చేశారు. కానీ మీ ఇమేజ్ ఏమైంది, అమెరికన్ ఇమేజ్. అంటే ఇరాన్ ఇప్పుడు కూడా ఏం కావాలంటే వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి దే కెన్ డూ ఎనీథింగ్ దే వాంట్. అది కూడా అతి తక్కువ బడ్జెట్తో తయారైనటువంటి మిసైల్స్ కావచ్చు, లేకుంటే ఫైటింగ్ వాటితో కూడా. ఎస్, ఎందుకంటే మనం ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి మనం ఒక మాట గమనించి ఉంటాం. మనం ఇరాన్ ఎప్పుడు వాళ్ళ మిసైల్స్ చాలా తక్కువ కాస్ట్ ఉన్న మిసైల్స్ ఫస్ట్ లాంచ్ చేస్తారు. పెద్ద మిసైల్స్ యూస్ చేయరు వాళ్ళు. పెద్ద మిసైల్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1000 కిలోమీటర్లు ఉన్న మిసైల్స్, 1500 కిలోమీటర్ మిసైల్స్ వాళ్ళు చాలా మటుకు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. దానికన్నా కొంచెం తక్కువనే ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వాడతారు వాళ్ళు. వెరస్ బహ్రెయిన్, కువైత్, ఇవాళ జార్డన్ మీద కూడా దాడి చేశారు. యుఎస్ బేసెస్ మీద దాడి చేస్తున్నప్పుడు వాడు 250-300 కిలోమీటర్ మిసైల్స్ వాడతారు. సో వాళ్ళ దగ్గర చాలా మటుకు దే హ్యావ్ ఎ బిగ్ ఇన్వెంటరీ. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కూడా ఏం చెప్తూనే ఉంటారంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. నేను చెప్పాను చూడండి, న్యూయార్క్ టైమ్స్ ఇవాళ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. 67 సార్లు చెప్పారంట ప్రెసిడెంట్ ట్రంప్ 2 days, 3 days, 2 hours, 1 hour, 2 hours అని చెప్పి. ఈ ఎప్పుడు పీస్ డీల్ 2 days, 3 daysలో అయిపోతుంది, 2 daysలో అయిపోతుంది, విత్ ఇన్ నో టైం అవుతుంది. ఇప్పుడు దాన్ని ఒక జోక్గా అయిపోయింది. ఇప్పుడు ఎవరు అసలు పట్టించుకోవట్లేదు. పులి వచ్చిన కేసు ఇది. ప్రెసిడెంట్ ట్రంప్ని ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు. ఆయన ఏమో యుద్ధం చేయాలంటే ఆయనకు చేయొచ్చు, చాలా ఈజీ, పెద్ద ఇష్యూ ఏం కాదు. అమెరికన్ కాంగ్రెస్ వార్ పవర్స్ యాక్ట్ అంతా చెప్పారు, ఓకే, బట్ స్టిల్ యూ కెన్ రిటాలియేట్. ఇప్పుడు మీ 2 హెలికాప్టర్లు కొట్టినప్పుడు మీరు ఏం చేశారు? మీరు కొన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ కొట్టారు. ఒకటి మన వాళ్ళ మెయిన్ బేస్ మీద ఒకటి కొట్టారు, అది కార్గిల్ దగ్గర ఉన్న ఒక కెషమ్ అని చెప్పి ఒక ఎయిర్ బేస్ ఉంది, అక్కడ కొట్టారు. అది కాకుండా వాళ్ళ నేవల్ బేస్ మీద కొట్టారు. బట్ దట్ ఈస్ నాట్ ప్రపోర్షనేట్. వాళ్ళు ఇంకా కొడతారు మిమ్మల్ని మళ్ళీ రేపు కావాలంటే. ఇరాన్ నేర్చుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇరానియన్ ఖాలిబాఫ్ వాళ్ళ నెగోషియేటర్, చీఫ్ నెగోషియేటర్, స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఒక ట్వీట్ చేస్తారని, చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్. వీ బిలీవ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ డిప్లొమసీ. మేము డిప్లొమసీ అనే లాంగ్వేజ్లో మేము బిలీవ్ చేస్తాం, కానీ వీ స్పీక్ వెరీ గుడ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. మాకు అన్నీ తెలుసు అని. మేము ఏం కావాలంటే చేసుకోవచ్చు, మేము మిగతా లాంగ్వేజ్ మాట్లాడితే అది ఇంకా ఖతర్నాక్, ఇంకా హారిబుల్గా ఉంటుంది అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఆయన. సి లిటరలీ ఇంగ్లీష్లో అంటారు టాంటింగ్ అంటారు దీన్ని, వెంటపడ్డం, వేటాడడం. వాళ్ళు ఎంత పడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు ట్రై కమ్ ఫైట్ విత్ అస్ అంటారు. ట్రంప్ ఈజ్ నాట్ రెడీ టు ఫైట్. ట్రంప్ ఏమో ఎట్లన్నా పక్క నుంచి వెళ్ళిపోయి ఇది ఎట్లన్నా క్లోజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు డెస్పరేట్గా. ఎందుకంటే యూఎస్లో ఒకటే ఆయనకి మిడ్ టర్మ్ పోల్స్తో అసలు డెఫినెట్గా ఓడిపోతారు రిపబ్లికన్స్, అది చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, నాకు మిడ్ టర్మ్ పోల్స్తో సంబంధం లేదు, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ మిడ్ టర్మ్ పోల్స్ అంటే అక్కడున్న ఈ రిపబ్లికన్స్ టెన్షన్ అయిపోయింది. ఈయనకన్నా నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఈయనకి ఇంకా 2 years 2 సంవత్సరాలు ఉన్నాయి, దాని తర్వాత ఈయన వెళ్ళిపోతాడు, మా సంగతి ఏంటనేది అది ఎక్కడున్న పరిస్థితి ఇప్పుడు. సో ఇప్పుడు నిన్న జరిగిన ఈ ఘటనకి తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు వీ గోన్ గివ్ ఎ ప్రొపోర్షనేట్ రెస్పాన్స్. అందరూ అనుకున్నారు బ్యాక్ టు స్క్వేర్ వన్. నేను కూడా ట్వీట్ చేశాను, పాకిస్తాన్ మీద కూడా 2 బాంబులు పడేస్తే బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఆడుతున్న గేమే ఇది. మీకు ఇంత ఇరాన్ ఇస్ డెస్పరేట్ టు హ్యావ్ ఎ డీల్. ఎందుకండి వాళ్ళకి డెస్పరేట్? వై షుడ్ దే బి డెస్పరేట్? వాళ్ళకి ఏముందని? సరే, వాళ్ళ ఎకానమీ మొత్తం ధ్వంసమైంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, బట్ వాళ్ళు సద్దాం హుస్సేన్తో 8 సంవత్సరాలు పోరాటం చేశారు. అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేశారు. దే హ్యావ్ గాన్ త్రూ ఇట్. ప్రెసిడెంట్ ట్రంప్ లాజిక్ ఏంటంటే ఇదేంటి 3 నెలలే కదా, 100 రోజులే కదా. వియట్నాం వార్ 19 సంవత్సరాలు నడిచింది, ఇరాన్ వార్ 8 సంవత్సరాలు నడిచింది, అండ్ ఇరాక్ వార్ సద్దాం హుస్సేన్ వ్యతిరేకం, సిరియన్ వార్. దాన్ని చూసుకుంటే ఇదేం నథింగ్, ఇది ఓన్లీ 3 months. మీరు ఎంత టెన్షన్ ఎందుకు పడుతున్నారని అమెరికన్ ప్రజల దగ్గర అడుగుతున్నారు. అది రాంగ్ లాజిక్. ఎందుకంటే మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? మీరు నెటన్యాహు గురించి చెప్పారు ఫస్ట్. యుద్ధం నెటన్యాహు ట్రంప్ని గుంజి తీసుకొచ్చారని అందరూ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు.
యాక్చువల్లీ నెటన్యాహు ఇస్ వెరీ స్మార్ట్. అండ్ నెటన్యాహు అని కాదు, వాళ్ళ లిక్విడ్ కోయిలేషన్ పార్టీ, అది కాకుండా ఇజ్రాయెల్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పార్టీస్, వాళ్ళందరికీ చాలా క్లియర్ దట్ హెజ్బుల్లాని ఫినిష్ చేయాలి. ఇప్పుడు హమాస్ కాదు వాళ్ళ రాడార్లో ఉన్నది, హెజ్బుల్లాని ఫినిష్ చేయాల్సి. ఎందుకంటే నార్దర్న్ ఇజ్రాయెల్ కంప్లీట్గా హెజ్బుల్లా ఫైరింగ్ రేంజ్లో ఉందన్నమాట. సో మొన్న మీరు చూసుంటారు, బేరూట్ మీద ఫైర్ చేయబోతున్నాం, బేరూట్ వెకేట్ చేయమని చెప్పేసి ఇజ్రాయెల్ ఆర్డర్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా ఇరాన్ ఏమన్నారు, యుఎస్ దగ్గర మేము నెగోసియేషన్స్ ఆపేస్తున్నాం. ప్రెసిడెంట్ ట్రంప్ నెతన్యాహు ఫోన్ చేసి మీరు బేరూట్ అటాక్ చేయకండి, కాల్ బ్యాక్ ఎనీ సోల్జర్స్. యాక్చువల్లీ వాళ్ళు ల్యాండ్ ఫోర్సెస్ బేరూట్కి పంపించారు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఆ జాగ్రఫీ కూడా తెలియదు. బేరూట్ ఉన్నది మిడిల్ ఆఫ్ లెబనన్, అక్కడ దాకా ఇజ్రాయలీ ఫోర్సెస్ నడుచుకుంటూ వెళ్ళారు అక్కడ దాకా. వాళ్ళు ఉన్నది సదర్న్ లెబనన్లో అంతే. అంటే వాళ్ళ బార్డర్ నుంచి 100 కిలోమీటర్ మ్యాక్సిమం. ఓకే, నిటానీ రివర్ అని చెప్పి ఒక రివర్ అక్కడ దాకానే. దాని ముందు వాళ్ళు వెళ్ళారు, ఎయిర్ ఫోర్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. నేను రిటర్న్ పిలిపించుకున్నాను వాళ్ళని అని చెప్పి. ఇరాన్ ఏం చెప్పారు, ఓకే ఫైన్. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఇరాన్ చాలా స్మార్ట్గా లెబనన్ని కూడా, అంటే హెజ్బుల్లాని కూడా పీస్ టాక్స్ తీసుకొచ్చేసారు. మీరు మాతో నెగోషియేట్ చేయాలంటే ఇజ్రాయెల్ లెబనన్ మీద బాంబ్ చేయకూడదు. వాళ్ళ జాగ్రఫీ ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఇరాన్ ఎక్కడుంది, లెబనన్ ఎక్కడుంది, అండ్ లెబనన్లో ఒక గవర్నమెంట్ ఉంది. మొన్న కూడా వాళ్ళ ప్రెసిడెంట్ అదే అంటున్నారు, మేమున్నాం, ఇది దిస్ ఇస్ మై కంట్రీ. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు హెజ్బుల్లా వాళ్ళు, ఇరాన్ సపోర్టర్స్, షియా వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఫస్ట్ ఒక 10,000 మంది వచ్చారు, దాని తర్వాత 15,000 మంది వచ్చారు, దాని తర్వాత 25,000 మంది వచ్చారు. ఏమనంటే మేమందరం రెఫ్యూజీస్ అంటారు వాళ్ళు. లాస్ట్ ఇప్పుడు వాళ్ళు 14%, 16% వాళ్ళ పాపులేషన్ అయిపోయింది. అండ్ లెబనన్ ఐరానిక్లీ క్రిస్టియన్ కంట్రీ ఉండే ముందు, దీనికన్నా ముందు కూడా చెప్పాను, క్రిస్టియన్ కంట్రీ ఉన్న లెబనన్ ఇప్పుడు కంప్లీట్గా ఇస్లామిక్గా మారిపోయింది. అండ్ వాళ్ళు చేయబట్టి ఇప్పుడు లెబనాన్ టార్గెట్ అయింది ఇజ్రాయెల్ దృష్టిలో. ఎస్, ఇజ్రాయెల్ చాలా క్లియర్. దట్ ఈస్ వేర్ మనం అప్రిషియేట్ చేయాల్సింది నెటన్యాహు, కానీ ఎనీ ఇజ్రాయలీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కాన్స్ కానీ నెటన్యాహు కానీ, వాళ్ళకి చాలా క్లియర్ వాళ్ళ ఎయిమ్ ఏంటి ఫైనల్లీ. వాళ్ళు దీనికన్నా ముందు 6 Day వార్ జరిగినప్పుడు, కవిత గారు, 1948లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ కాదు, వాళ్ళ దేశమే అది, వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. 1948లోనే 2 నెలల్లో 6 Day వార్ జరిగింది. అందరు కలిసి దాడి చేశారు ఇజ్రాయెల్ మీద. ఈజిప్ట్, జార్డన్, సిరియా, ఇరాన్, ఇరాక్ అందరు కలిసి దాడి చేశారు. వీళ్ళందరిని ఓడించేశారు. అండ్ దే టుక్ అడిషనల్ టెరిటరీ, సైనా పెనిన్సులా, గాజా వైపు ఇదంతా గుంజుకున్నారు. వెస్ట్ బ్యాంక్ అన్ని ఇజ్రాయెల్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ దేశాలు ఎప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్తోని కొట్లాడడానికి రావలేదు. అప్పుడు ఆ టైంలో నాసర్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్, వెరీ పవర్ఫుల్ మ్యాన్. నాసర్ తర్వాత అన్వర్ సదాత్ వచ్చారు, దాని తర్వాత హొస్ని ముబారక్ వచ్చారు. కానీ ఆ టైంలో నాసర్ దగ్గర ఉన్న మిలిటరీ పవర్ మోస్ట్లీ సోవియట్ పవర్ ఉండే ఆయన దగ్గర, ట్యాంకులు కానీ, మిసైల్స్ కానీ, ఈవెన్ ఎయిర్క్రాఫ్ట్ అంతా ఉండే. అప్పుడు కూడా ఇజ్రాయెల్ ఓడించలేకపోయారు. సో ఇజ్రాయెల్ అనేది వాళ్ళకు ఒక ఎగ్జిస్టెన్షియల్, వాళ్ళు బతకాలి, వాళ్ళు దే హ్యావ్ టు స్టే అలైవ్ యాజ్ అ నేషన్, అంటే దే హ్యావ్ టు ఫైట్. ఇంకే సోర్స్ లేదు. ఆలోచించండి, ఇప్పుడు కూడా నెటన్యాహుకి ఈ 72% సపోర్ట్ ఉంది యుద్ధం గురించి, ఆ పర్సనల్ సపోర్ట్ కాదు. ఈ యుద్ధం ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, ఫినిష్ చేయండి అని చెప్పేసి. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఉల్టా, అక్కడ 70% మంది వ్యతిరేకిస్తున్నారు, ఎట్లా యుద్ధం నుంచి బయటికి రాండి అని. ఆయన రాలేకపోతున్నారు. అండ్ నెగోసియేషన్ ఇది చాలా మంచి ఒక అడ్వాంటేజ్ నెగోషియేట్ చేసిన ఆపోజిషన్ పార్టీ. మీరు వీక్గా ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళు ఇంకా పుష్ చేస్తారు. మీరు ఎంత దూరం వెళ్తారు. ఫస్ట్ యురేనియం అన్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు కాదు మీరు యురేనియం మా దగ్గరకు అప్పగించేసేయాలంట. ఇప్పుడు అది అనట్లేదు. సెంట్రిఫ్యూజ్ గురించి మాట్లాడి, ఇప్పుడు సెంట్రిఫ్యూజ్ గురించి మాట్లాడలేదు. డ్రోన్స్ అన్నారు, డ్రోన్స్ గురించి మాట్లాడలేదు. ఎందుకు? రెజీమ్ చేంజ్, దాంతోనే యుద్ధం మొదలైంది కదా. మాకు రెజీమ్ చేంజ్ కావాలి, అక్కడ గవర్నమెంట్ పడిపోతుంది 3 రోజుల్లో, నేనే ఇంటర్వ్యూ చేస్తాను క్యాండిడేట్ని, ఎవరు వస్తారు ప్రెసిడెంటో నెక్స్ట్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ సెయింగ్ ఐఎమ్ విల్లింగ్ టు స్పీక్ విత్ ముస్తఫా. ఆలోచించండి ఎక్కడ దిగొచ్చారు ఆయన కిందికి. అండ్ ఇరాన్ తెలిసిపోయింది దట్ దిస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ అని. అండ్ వాళ్ళు సూపర్ నెగోషియేటర్స్, వాళ్ళు ఆడుకోండి. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పారు దే వెరీ హార్డ్ నెగోషియేట్. కానీ జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్, ఒకరు ప్రెసిడెంట్ ట్రంప్ సన్ ఇన్ లా అండ్ అనదర్ ఇస్ బిజినెస్ అసోసియేట్ విట్కాఫ్, రియల్ ఎస్టేట్. వాళ్ళకి నెగోసియేషన్స్ గురించి ఏం తెలియదు. ఇన్ఫ్యాక్ట్ మొన్న వీళ్ళిద్దరూ అమెరికాలో ఉన్న ఒక న్యూక్లియర్ బేస్కి వెళ్ళారు, న్యూక్లియర్ ఫెసిలిటీకి వెళ్ళారు. ఎందుకంటే మేము ఇరాన్తో నెగోషియేట్ చేస్తున్నాం, అది తీసుకొస్తే ఎక్కడ పెట్టచ్చు కాదు, వాళ్ళు చెప్పిన మాట మాకు అర్థం కావట్లేదు. ఓకే, వాళ్ళు టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తున్నారు నెగోసియేషన్లో.
హాఫ్ లైఫ్ మనం మాట్లాడుతున్నారు యురేనియంది. ఓకే, యురేనియం ప్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. మాకేం అర్థం కావట్లేదు, మీరు కొంచెం నా క్లాస్ మాకు ఒక రిఫ్రెషర్ కోర్స్ ఇస్తారని చెప్పి పెట్టుకోవడం అది కరెక్ట్. దట్ ఈస్ అనదర్ ఆప్షన్ వాట్ యూ సెడ్. బట్ ద పాయింట్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి యురేనియం అని వీళ్ళకి తెలియదు. ప్రెసిడెంట్ ఒబామా టైంలో జేసీపీఓ అగ్రిమెంట్ నెగోసియేషన్ నడిచినప్పుడు 2 సంవత్సరాలు మనకు తెలిసిందే, 2 years ఇట్ టుక్ ప్లేస్. ఈ 2 సంవత్సరాల్లో లేటర్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ నెగోసియేషన్ పొలిటికల్ ఉండే, సెకండ్ పార్ట్ టెక్నికల్ నెగోసియేషన్స్ ఉండే యురేనియం గురించి. అప్పుడు అమెరికా వాళ్ళ యురేనియం ఎక్స్పర్ట్స్ని పంపించారు. ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ పంపించారు. రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, వీళ్ళందరూ వాళ్ళ ఎక్స్పర్ట్స్ని పంపించారు. ఇక్కడ ఎవరు లేకుండా వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. అటువైపు ఏమో ఇరానియన్ యురేనియం ఎక్స్పర్ట్స్ కూర్చున్నారు. వాళ్ళు ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, సెంట్రిఫ్యూజ్ స్పీడ్ మాట్లాడుతున్నారు, సెంట్రిఫ్యూజ్ సైజ్ మాట్లాడుతున్నారు, డైల్యూషన్ ఆఫ్ యురేనియం మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. సో మొన్న వెళ్ళారంటే ఇద్దరు వెళ్ళి ఒక ఆల్మోస్ట్ 3 రోజులు అక్కడ ఉన్నారు. ఏదో నోట్స్ అని తీసుకొని ఉంటారు, అర్థం చేసుకొని ఉంటారు వాట్ ఈస్ ఇట్ అని. అక్కడే తప్పు. మీరు నెగోషియేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ యూ హావ్ టు ఇన్వాల్వ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, అండ్ మోర్ దెన్ ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ నిన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది 2 వారాలు 3 వారాలు కూడా కావచ్చు, ఇది 6 నెలలు 8 నెలలు కూడా కావచ్చు. ఈజ్ వెరీ క్లియర్. ఇన్ఫ్యాక్ట్ జేడీ వ్యాన్స్ స్టార్టింగ్ నుంచే ఈ యుద్ధం వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయనకు అస్సలు ఇష్టం లేకుండా ఈ యుద్ధం, అది చాలా క్లియర్ అది. సో ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది. వైస్ ప్రెసిడెంట్ అంటున్నారు 8 నెలలు 10 నెలలు కూడా పట్టొచ్చు. యాక్చువల్లీ ఇట్ ఈస్ కరెక్ట్ వ్యాన్స్. ఈ నెగోసియేషన్ మీకు ఫినిష్ కాదు. ఇప్పుడు వీళ్ళు నెగోషియేట్ చేస్తుంది ఏంటంటే ఒక ఫ్రేమ్ వర్క్ నెగోషియేట్ చేస్తున్నారు. మనం ఈ 5 టాపిక్ల మీద మాట్లాడదాం. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇన్సిస్టెన్స్ ఏంటంటే, ఒకటి, వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసేసేయాలి. దే హ్యావ్ టు ఓపెన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఓకే, అయిపోయింది, ఐఎమ్ రెడీ. నిన్న కూడా చెప్పారు, అయిపోయింది, నేను మాట్లాడుకున్నాను, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిపోతుంది, యురేనియం ఇచ్చేస్తారు. జరగదు. మళ్ళీ మీరు రాసి తీసుకోండి స్టాంప్ పేపర్ మీద, 1 వారం 2 వారాలు 3 వారాల తర్వాత ఇదే లాంగ్వేజ్ యూజ్ చేస్తారు ప్రెసిడెంట్ ట్రంప్. ఏం లేదు, అయిపోయింది, ఫినిష్డ్ అని. ఇది ఎక్కడికి జరగదు. ఈ నెగోసియేషన్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద ఫ్లాప్ షో ఇది. అయితే ఇజ్రాయెల్కి ఒక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాంటి పరిస్థితి. మేము ఇక్కడ ఉండాలి, మా చుట్టూ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ మీద మేము అటాక్ చేయాలి, వాళ్ళు లేకుండా చేయాలి అనేది. దానికోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అబ్రహం అక్కడిని డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు. అండ్ పాకిస్తాన్ కూడా పుష్ చేశారు, ఫోర్స్ చేశారు, మీరు అందులో సైన్ చేయండి అని. బట్ పాకిస్తాన్ కూడా థ్రెట్ అనేది వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అదర్ మిలిటెంట్ గ్రూప్స్, టెర్రరిస్టుల దగ్గర నుంచి అటాక్ వచ్చింది. ప్రతి ఒక్క పని చేస్తున్నారు. ఈవెన్ మీరు బుజ్జగిస్తున్నారు, అక్కడ మీరు క్లోజ్ చేయండి, లేకపోతే నువ్వు ఒంటరివి అయిపోతావు, నీకే మంచిది కాదు, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు కూడా నెతన్యాహు ఎందుకు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు? కవిత గారు, నెతన్యాహు పొజిషన్ ఒక చాలా వీక్ అయిపోయింది లాస్ట్ 2-3 వారాల్లో. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారంటే, యు ఆర్ సోల్డ్ అవర్ సావరెనిటీ టు అమెరికా. అంటే మన ఒక సోవరెన్ నేషన్, మన ప్రెసిడెంట్, మన ప్రైమ్ మినిస్టర్, మన మోదీ మన కోసం పనిచేయాలి. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు, మీరు బేరూట్ వెళ్ళొద్దంటే మీరు ఆపేశారు. ఎందుకు? మీరు అమ్మేసుకున్నారా మన సోవరెనిటీని ప్రెసిడెంట్ ట్రంప్కి? అట్ ద సేమ్ టైం మనం ఒకటి మాట గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ అమెరికా లేకుంటే ఏం చేయలేరు. చేయలేరని చేయొచ్చు, కానీ వాళ్ళకి చాలా మటుకు అమెరికా దగ్గర నుంచి వచ్చేది ఒకటి ఇంటెలిజెన్స్, ఒకటి రెండోది ఎయిర్క్రాఫ్ట్. వీళ్ళు ఇజ్రాయెల్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేయరు, మిసైల్స్ తయారు చేస్తారు, F-35 లాంటి ఎయిర్క్రాఫ్ట్. అది కాకుండా చాలా మటుకు టెక్నికల్ హెల్ప్ కూడా అమెరికా వైపు నుంచి వస్తుంది. నేను ఈ మెగా బేస్ గురించి మాట్లాడాను చూడండి, 35%, 32% అని. దీంట్లో చాలా ఆల్మోస్ట్ 90% ప్రో ఇజ్రాయలీస్ ఉన్నారు. వీళ్ళు చర్చ్ గోయింగ్ క్రౌడ్. అమెరికాలో చర్చ్ గోయింగ్ క్రౌడ్ చాలా తగ్గిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ చర్చ్ కూడా వెళ్ళరు. సంవత్సరాల పాటు నుంచి చర్చ్కి వెళ్ళలేదు ఆయన. ఈ డజంట్ బిలీవ్ ఇన్ గోయింగ్ టు చర్చ్ ఈవెన్ దో ఈజ్ అ క్రిస్టియన్. సో ఆ క్రౌడ్ చాలా మటు ఇజ్రాయెల్లో ఉన్న జైనిస్ట్ అంటారు వీళ్ళందరినీ. ఇజ్రాయలీస్ని యూజువలీ ఈవెన్ ఇరాన్ మాట్లాడుతూ జైనిస్ట్ రెజీమ్ అంటారు. వాళ్ళ ఒరిజినల్ డెఫినేషన్ జైనిజం అనేది. ఆ జైనిస్ట్ రెజీమ్తో ఈ మెగా డేటాబేస్ చాలా మటుకు క్లోజ్గా పనిచేస్తారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి నెతన్యాహుని పబ్లిక్లో ఎంత తిట్టితే కానీ ఆయన ప్రైవేట్లో హీ హాస్ నో చాయిస్. ఎందుకంటే ఈ మెగా బేస్ కూడా రేపు వెళ్ళిపోతే ప్రెసిడెంట్ ట్రంప్ ఇంపీచ్మెంట్ అయిపోతుంది, మిగలదు. వారు ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఉంటుంది, అంటే 2 సంవత్సరాలు ఉండొచ్చు, దాని తర్వాత మిగతా 2 సంవత్సరాలు జేడీ వ్యాన్స్ విల్ బికమ్ ద ప్రెసిడెంట్. ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం మనం. సో ఈ ప్రెసిడెంట్ నెతన్యాహు, ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుని ఆర్డర్ చేయడం అనేది ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక షో.
ఇరాన్ దగ్గర చెప్పడానికి చూడు, నేను చెప్తే ఆడు వింటున్నాడు చూడండి, నేను చెప్పాను బేరూట్ వెళ్ళకూడదు అని ఆపేశాడు చూడండి, ఇప్పుడు మీరు నాతో నెగోషియేట్ చేయండి. అప్పుడు ఇరాన్ ఒక కొత్త డిమాండ్ పెడుతున్నారు. ఓకే, ఇది మీరు ఇది చేయకూడదు, మీరు అమెరికన్ బోట్స్ని వెనకకి తీసుకెళ్ళండి గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో. ఓకే, మీరు ఇక్కడ హెజ్బుల్లా వ్యతిరేకంగా ఉన్న దాంట్లో ఇజ్రాయెల్ షుడ్ నాట్ గో బియాండ్ ఎ పాయింట్. అరే, మళ్ళీ కొత్త కొత్త డిమాండ్స్ తీసుకొస్తున్నారు ఇరాన్. వాళ్ళకి తెలిసిపోయింది ఇది ఒక టిపికల్ చెస్ గేమ్. ఇది మీరు ఏ మూవ్ చేస్తున్నారు, యూజువలీ మనం ఇద్దరు కూర్చొని చెస్ ఆడుకుంటే మనం నెక్స్ట్ మూవ్ ఆలోచిస్తాం. నేను ఒక మూవ్ చేస్తే మీరు ఒక మూవ్ చేస్తారు. గ్రాండ్ మాస్టర్స్ 8 మూవ్లు ముందు ఆలోచిస్తారు వాళ్ళు. దట్ ఈస్ వై దే ఆర్ గ్రాండ్ మాస్టర్స్. మేము మూవ్ చేస్తే మీరే మూవ్ చేస్తారు, దెన్ దే క్యాల్కులేట్ 8 moves అహెడ్ దే విల్. ఇది అదే నడుస్తుంది. ఇరాన్ అదే గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు చాలా స్మార్ట్ నెగోషియేటర్స్. వాళ్ళకి తెలిసిపోయింది ఒకసారి మీరు ఇది ఇచ్చారంటే మళ్ళీ దాని +1 అడుగుతున్నారు, మళ్ళీ మీరు అది అంగీకరిస్తే +2 అడుగుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, హెజ్బుల్లా ఈ పిక్చర్లో లేకుండే, లెబనాన్ వాజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద డీల్. ఫస్ట్ టైం మీకు గుర్తుండి, ఫస్ట్ సీజ్ ఫైర్ వచ్చినట్టు కవిత గారు పాకిస్తాన్ చిట్టి తీసుకొచ్చి 10 పాయింట్లు ఇచ్చిన దాంట్లో లెబనాన్ లేదన్నారు. పెద్ద కాంట్రవర్సీ అయింది. పాకిస్తాన్ అన్నారు లేదు దాంట్లో లెబనాన్ ఉంది. ఇరాన్ కూడా లెబనాన్ ఉండాలి సీజ్ ఫైర్, లేకుంటే వీ విల్ నాట్ అగ్రీ. లాస్ట్లో ప్రెసిడెంట్ ట్రంప్ అది ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. దట్ వాజ్ హిస్ ఫస్ట్ క్లైమ్ డౌన్. అక్కడి నుంచి వాళ్ళు గెస్ట్ చేసుకున్నారు ఈయన ఎట్లా కొట్టాలో మనకు తెలుసు. ఎందుకంటే ఆయన డొమెస్టిక్ ఆడియన్స్లో ఆయన పొజిషన్ చాలా వీక్ ఉంది. అమెరికన్ ప్రజలకి మళ్ళీ 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 మనం ఏం చెప్పాలంటే, ఇరాన్ ఏం కావాలంటే చేసుకుంటారు, మీరేం చేయలేరు, ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ వీక్. కన్సిస్టెంట్గా అదే జరుగుతుంది. ఆలోచించండి, ఆయన దగ్గర ఉన్న పవర్ యూస్ చేసే కవిత వరకు ఇప్పుడు హైపోథెటికల్ సిచ్యువేషన్ అండ్ ఇజ్రాయెల్ చెప్పారు ఇది, గో అవుట్ ఫర్ ఆల్ అవుట్ బాంబింగ్. ఇంకొక 5 రోజులు మీరు బాంబ్ చేసేస్తే ఇరాన్లో ఏం మిగలదు. ఫస్ట్ వాళ్ళ పవర్ ప్లాంట్ కొట్టేసేని దీనికన్నా ముందు చెప్పారు. ఇవాళ నిన్న కొట్టిన దాంట్లో దే హ్యావ్ హిట్ ద వాటర్ సాలినేషన్ ప్లాంట్ కొట్టారు కెషమ్ ఐలాండ్ దగ్గర. అది కాకుండా మెయిన్ రీజన్, మీరు ఇరాన్ దగ్గర ఉన్న వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని కొడితే మళ్ళీ ఇరాన్ పోతారు కంప్లీట్గా. కానీ దాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ చేయడానికి తయారు కాదు. ఆయనకు భయం ఏంటంటే, ఇవాళ కూడా చూసామని, నిన్న రాత్రి అమెరికా అటాక్ చేసిన తర్వాత ఇరాన్ జార్డన్ మీద ఫైర్ చేశారు, అమెరికన్ బేస్ మీద, కువైత్ మీద ఫైర్ చేశారు, బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్, అమెరికన్ 5th ఫ్లీట్ మీద ఫైర్ చేశారు. ఇది అమెరికాకి భయం. సేమ్ టైం ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు మళ్ళీ అంటారు వాళ్ళ దగ్గర ఏం లేదు, నేవీ లేదు, అంత సీలో వాడింది, సీ కింద వాడింది. మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి ఫైర్ చేస్తున్నారు? వాళ్ళ దగ్గర రాడార్ సిస్టమ్స్ ఎట్లా ఉంది? మీరు అంటున్నారు రాడార్ లేదు, ట్రాన్స్మిటర్స్ లేదు, ఇవాళ మీరు అంటున్నారు మేము రాడార్ సిస్టమ్స్ని కొట్టామని చెప్పి. అంటే వాళ్ళ దగ్గర ఉందన్నమాట ఇంకా. సో ఇది ప్రాబ్లం. ఫస్ట్ మీరు అన్నారు యురేనియం పోయింది, మేము బాంబ్ చేసేసాం జూలై లాస్ట్ ఇయర్లో, వి ఫినిష్ దమ్ కంప్లీట్లీ అన్నారు. ఇప్పుడు అంటున్నారు ఆ యురేనియం మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంది అంటున్నారు. అది ఎట్లా అయిందండి? యూ హ్యావ్ టు డిసైడ్ దిస్ వే ఆర్ దట్. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు పొజిషన్ అంటే పాసిబుల్ ద వీకెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అంటున్నారు. కానీ హీఈస్ అ షో మ్యాన్. ఆయనకి మొన్న ఒక గేమ్కి వెళ్ళి నిద్రపోయారు, బాస్కెట్బాల్ గేమ్కి నిద్రపోతున్నారు. ఆలోచించండి, ఆయన పెద్ద హెల్త్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు 80 సంవత్సరాలు ఆయన, ఈ వీక్ హీల్ బికమ్ 80. సో ప్రెసిడెంట్ ట్రంప్, ఇరాన్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది వాళ్ళ అన్నిటికంటే పెద్ద న్యూక్లియర్ వెపన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఇట్లా వాడుకోవచ్చు అని చెప్పేసి. అండ్ అమెరికా ఏమో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయడానికి వాళ్ళకి 2 రోజులే పడుతుంది. ఇట్ జస్ట్ బాంబ్ ద ఎంటైర్ థింగ్ అలాంగ్ ద కోస్ట్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ కోస్ట్ అయిపోతుంది అది. కానీ వాళ్ళు చేయట్లేదు, భయపడుతున్నారు. ఇప్పుడు ఇరాన్ ఏమంటారు, మేము రెడ్ సీ వైపు ఉన్న పనామా కెనాల్, సూయజ్ కెనాల్కి వెళ్తున్న బార్బన్ మందే అది కూడా క్లోజ్ చేసేస్తామంటున్నారు. దాట్ విల్ బి సౌదీ అరేబియాకి బెత్తకు బ్లో కాబోతుంది. అది దే ప్రాబ్లం. మీరు ఒకసారి వీక్ అయిపోతే మిమ్మల్ని మళ్ళీ కొడతా. అది ప్రెసిడెంట్ ట్రంప్ అర్థం చేసుకుంటలేరు. ఈ ఇజ్రాయెల్ మీద ప్రెషర్ పెడుతున్నారు. నెటన్యాహుని అంటున్నారు నేను హెల్ప్ చేయకపోతే మీరు జైల్లో ఉంటుండే ఇప్పుడు దాకా. ఓకే, యు ఆర్ ద మోస్ట్ అన్పాపులర్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ ఇన్ యూఎస్. ఎవరు కావాలండి? ఆయన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ యూఎస్లో పోటీ చేయట్లేదు కదా, ఆయన దేశంలో పోటీ చేస్తారు. ఓకే, ఇజ్రాయెల్ ఇస్ ద మోస్ట్ అన్పాపులర్ నేషన్ ఇన్ యూఎస్. సో వాట్? ఇజ్రాయలీస్ అదే అంటున్నారు, మాకు మా దేశం, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. రేపు మోదీ గారు హైపోథెటికల్లీ ఆలోచించండి, ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ చేసి చెప్తారు మీరు పాకిస్తాన్ మీద బాంబు వేయకూడదు. ఓకే, వాళ్ళు బాంబు వేసినా కానీ మీరు ఊరుకోండి. ఇది జరిగింది 26/11 తర్వాత. 26/11 తర్వాత మన ఎయిర్ ఫోర్స్ వచ్చి చెప్పారు, ఆయన పుస్తకం కూడా రాశారు దాని గురించి. ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చి చెప్పారంట, వీఆర్ రెడీ టు హిట్, మీరు పర్మిషన్ ఇవ్వండి. ఇవ్వలేదు మన్మోహన్ సింగ్. ఈ సెడ్ నో. ఇదే ప్రాబ్లం అన్నమాట.
మీరు రియాక్ట్ చేయకపోతే మిమ్మల్ని వీక్గా తీసుకుంటారు. అదే ఇజ్రాయెల్కి తెలుసు. సో దట్ ఈస్ వై దే విల్ హిట్. అది 100%. ఇప్పుడు లెబనాన్‌కి కూడా ఒక తలనొప్పి హిజ్బుల్లాలు ఉండడం అనేది. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేస్తాము అంటోంది, హిజ్బుల్లాలనే అని. అప్పుడు ఈ లెబనాన్ ఎందుకని ఇవి యాక్సెప్ట్ చేయట్లేదు? లేకుంటే వాళ్ళకు కూడా ఇంత పెద్ద హెడేక్ ఉంది, వాళ్ళ డెమోగ్రఫిక్ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మైనర్లుగా ఉన్న వాళ్ళు మెజారిటీగా మారుతున్నారు, ఇవన్నీ అనుకుంటున్నప్పుడు లెబనాన్ ఎటువైపు చూస్తుంది? వాళ్ళకి హెల్ప్ కావాలా వద్దా అసలు? యాక్చువల్లీ లెబనాన్ ప్రాబ్లం పొలిటికల్ ప్రాబ్లం. వాళ్ళకు ఒక పార్లమెంట్ ఉంది, ఎలక్షన్ నడుస్తుంది. వాళ్ళ దాంట్లో ఐ థింక్ 16 మంది ఎంపీలు ఆర్ ఫ్రమ్ హెజ్బుల్లా. వాళ్ళకి పొలిటికల్ పార్టీ ఉంది వాళ్ళకి. సో హెజ్బుల్లా ఎట్లా అయిపోయారంటే వాళ్ళు లెబనీ సొసైటీలో ఇంటిగ్రేట్ అయిపోయారు. ఇప్పుడు లెబనీ సొసైటీ ఎక్కడ దాకా ఉంది, హెజ్బుల్లా ఎక్కడి నుంచి మొదలవుతుందని తెలియదు. దే బికమ్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఇప్పుడు మీరు బ్రిటన్ తీసుకోండి ఎగ్జాంపుల్, పాకిస్తానీస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు చాలా మటుకు. సొమాలియన్స్ వచ్చారు. డెమోగ్రఫీ మారిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఎక్కడ లండనా, ఇది పాకిస్తానా, లేకుంటే ఇండియానా, సౌత్ హాల్కి వెళ్తే ఇది ఎక్కడుందని తెలియట్లేదు. ఇది బ్రిటన్? నో, ఇట్స్ నాట్ బ్రిటన్, ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్. కర్రీ పాయింట్లు అది ఇది అన్నీ ఉంటుంది అక్కడ. ఇదంటే కల్చర్ మారిపోయింది అనమాట. సో లెబనన్కి తెలుసు, లెబనీన్స్ ప్రైమ్ మినిస్టర్, లెబనీస్ ప్రెసిడెంట్ అక్కడ యూఎస్కి వెళ్ళి టాక్స్ నడిపిస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. లెబనీస్ ఆర్మీ అనేది జోక్, అది వీళ్ళు ముందటి నుంచి చేసి తప్పది. లెబనీస్ ఆర్మీని మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, వాళ్ళకు శాలరీ ఇవ్వట్లేదు, 6 నెలల నుంచి శాలరీ ఇవ్వట్లేదు వాళ్ళకి. సో ఎందుకు వాళ్ళు ఉంటారు ఆర్మీ? వాళ్ళు ఉండరు. వాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు ఫైట్ అని లెబనీస్ ముందే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలండి, వాళ్ళకి లేదు. సో ఆ గ్యాప్లో హెజ్బుల్లా వచ్చి కూర్చున్నారు. ఇరాన్ వాళ్ళకి ఆయుధాలు, డబ్బులు, మిగతా లాజిస్టిక్స్ హెల్ప్ అన్నీ ప్రొవైడ్ చేశారు. హసన్ నస్రుల్లాని చంపేదాకా హెజ్బుల్లా వాజ్ లిటరలీ రూలింగ్ లెబనన్. నస్రుల్లాని ఇజ్రాయెల్ కొట్టిన తర్వాత, చంపేసిన తర్వాతనే హెజ్బుల్లా కొంచెం వీక్ అయ్యారు. కానీ ఈ లాస్ట్ 3-4 నెలల్లో కొంచెం వీళ్ళకి పీస్ సీజ్ఫైర్ అని వచ్చినప్పుడు లాస్ట్ 60 రోజుల్లో చాలా మటు ఇరాన్ వాళ్ళ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ మొదలు పెట్టారు. లేకుంటే లెబనాన్ వాజ్ చాలా క్వైట్ ఉండే, ఇక్కడ ప్రాబ్లం లేకుండే. ఘర్షణలు నడుస్తుంటుంది అప్పుడప్పుడు, కానీ మేజర్ ఫైట్ ఏం లేకుండే. ప్రాబ్లం ఇక్కడ ఇజ్రాయలీ, నార్త్ ఇజ్రాయెల్లో ఉన్న సిటిజన్స్ ఏమంటారు, మాకు వీఆర్ టైర్డ్. రోజు సైరన్స్ 10 సార్లు 20 సార్లు సైరన్స్, మళ్ళీ పరిగెత్తి బాంబ్ షెల్టర్స్లో కూర్చారు. పిల్లలకి స్కూల్ లేదు, ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నారు. మేము ఏం చేయాలి? మేము వన్స్ అండ్ ఫర్ ఆల్ నెటన్యాహు ప్లీజ్ ఫినిష్ దిస్ హెజ్బుల్లా. మాకు ఈ ప్రాబ్లం ఇట్స్ బికమ్ ఎ హెడేక్ మాకు. ఓకే, వన్స్ ఫర్ ఆల్ మీరు టైం తీసుకోండి, 6 నెలలు తీసుకోండి, బట్ మీరు ఫినిష్ చేయండి. అది చేయనియట్లేదు ప్రెసిడెంట్ ట్రంప్. ఆయనకి ఏంటంటే అక్కడ ఆయనకి పీస్ డీల్ కావాలి ఇరాన్తో. ఇరాన్ ఏమంటే హెజ్బుల్లా అంటారు, రేపు హమాస్ని కొడితే హమాస్ అంటారు. అరే మీకేం సంబంధం హెజ్బుల్లాతోని? యు ఆర్ దేర్, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు రెండు మిక్స్ చేయకూడదని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పలేకపోతున్నారు. హీఈస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వీక్ ప్రెసిడెంట్ అన్నమాట. ఇది ముందుకు వెళ్తే ప్రాబ్లం ఇప్పుడు రాబోతుంది ఏంటంటే, నెటన్యాహుకి కొన్ని కోర్ట్ కేసెస్ ఉన్నాయి, మీకు తెలుసుంటుంది. ఆయనకి కరప్షన్ కేసెస్ ఉన్నాయి ఆయన మీద. నిన్న ఒక హియరింగ్ ఉండే, ఈ బాంబింగ్ జరిగిందని చెప్పి హియరింగ్ పోస్ట్పోన్ చేశారు. ఆయనకు ఒక ఎలక్షన్ ఇంకా 3 నెలలు వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్. ఇజ్రాయెల్లో ఎప్పుడు ఒక పార్టీకి మెజారిటీ రాదు, వాళ్ళు ఎప్పటి నుంచో కోయిలేషన్ గవర్నమెంట్ నడుస్తుంది. నెటన్యాహు క్యాబినెట్లో ఫార్ రైట్ అంటాం మనం, అంటే మన దగ్గర ఒక బీజేపీ ఈక్వలెంట్ అని చెప్పొచ్చు. ఓకే, లేకుంటే విశ్వ హిందూ పరిషత్, జాతీయవాదం ఎక్కువ ఉన్నట్టు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ అని చెప్పొచ్చు. అట్లాంటి ఒక రైట్ వింగ్ ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళకి పొద్దున్న లేవగానే వాళ్ళు ఇరాన్ ఎట్లా కొట్టాలి, హెజ్బుల్లాని ఎట్లా కొట్టాలి, హూతీలను ఎట్లా కొట్టాలంట, వాళ్ళకి అదొక్కటే విచారం అంట. సో ఈ పొజిషన్లో ఆయన కోయిలిషన్లో ఉన్నారు. వాళ్ళు పొద్దున్న లేవగానే డిమాండ్ మొదలు పెడతారు, మీరు ఎప్పుడు చేస్తారు బాంబింగ్, మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. ఈవెన్ క్యాబినెట్లో, వాళ్ళ క్యాబినెట్లో చాలా మటుకు డిసిషన్స్ ఉన్నాయి. సో నెటన్యాహు మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంది. దానికోసం మీరు చూస్తుంటే ఆ రోజు బాంబింగ్ జరిగిన తర్వాత బెయిరూట్ వెళ్ళొద్దు, బెయిరూట్ బాంబ్ చేయకూడదు అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ డే కొట్టారు. ఎందుకంటే అంత ప్రెషర్ ఉండే ఆయన మీద. అది డైరెక్ట్గా బెయిరూట్లో ఉన్న హెజ్బుల్లా హెడ్ క్వార్టర్స్ మీద కొట్టారు. సో ఇది కొత్తదేం కాదు, దీనికన్నా ముందు కూడా ఇజ్రాయెల్ చేశారు. కానీ ఈ ప్రాబ్లం ఫినిష్ కావట్లేదు, ఎందుకంటే ఇరాన్ దగ్గర నుంచి సపోర్ట్ మళ్ళీ వస్తుంది. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఇప్పుడు స్టార్టింగ్ ఉన్న గేమ్ మార్చేశారు. ఒక రెజీమ్ చేంజ్ జరగాలంటే కవిత గారు, అది ఏ ఆర్మీ ఎక్స్పర్ట్ అని అడగండి, ఎయిర్ బాంబింగ్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. అది వీళ్ళు సర్బియా హెజ్నిగోవియా యుగోస్లావియా స్ప్లిట్ అయినప్పుడు చేశారు. ఏరియల్ బాంబింగ్ చేశారు, పనిచేయలేదు. మీరు గ్రౌండ్ ట్రూప్స్ పంపిస్తేనే పనికొస్తుంది. ఆ గ్రౌండ్ ట్రూప్స్ పంపించడానికి ప్రెసిడెంట్ ట్రంప్ రెడీగా లేరు. ఆయనకు తెలుసు
గ్రౌండ్ ట్రూప్ ప్లేన్స్లో చాలామంది చనిపోతారు అమెరికన్ సోల్జర్స్, దాంతో పెద్ద ఇష్యూ అయిపోతుంది. మీరు ఎంత పైనుంచి ఎయిర్ ఫోర్స్ బాంబింగ్ యూస్ చేసినా కానీ యూ హ్యావ్ టు హిట్ గ్రౌండ్ ఫోర్స్ని తీసుకొచ్చి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటాం మనం, అమెరికన్ సోల్జర్స్ని పంపించాల్సింది. అది ప్రెసిడెంట్ ట్రంప్ చేయరు. అది చేసేదాకా ఈ ఇరానియన్ రెజిమ్ 47 సంవత్సరాల నుంచి ఈ రెజిమ్ అక్కడే ఉంటారు. సో ఈ యుద్ధం మొదలైంది ఎందుకు అని అడిగితే ఫస్ట్ అది దీనికన్నా ముందు కూడా నెటన్యాహు బైడెన్ టైంలో, దానికన్నా ముందు ఒబామా, క్లింటన్ టైం నుంచి బుష్, ఎప్పుడైనా నెటన్యాహు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళి ఇదే ప్రజెంటేషన్ చేస్తుండంట, మన ఇరాన్ని కొట్టాలి. సో లాస్ట్ ఈవెన్ బైడెన్ నిరాకరించాడట. సో సారీ, ఇది చాలా పెద్ద కాంప్లికేషన్ అయిపోతుంది, చెప్పినట్లనే అయింది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఆయన కూడా ఇరాన్ని కొట్టాలని చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఏమనంటే ఆయన అంటాడు, ఐ బీన్ టోల్డ్ బై ద గ్రేటెస్ట్ మిలిటరీ ఆన్ ఎర్త్, నాకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకు అదంతా అంత హైపర్ బోల్ ఎందుకు? ఐ బీన్ టోల్డ్ బై మై మిలిటరీ, మా మిలిటరీ మాకు చెప్పారు, మా మిలిటరీ అందరికన్నా పెద్ద మిలిటరీ, నేను అందరికన్నా మంచి పెద్ద ప్రెసిడెంట్, నాకన్నా మంచి ప్రెసిడెంట్ ఎవరు లేరు. ఈ బొంబాస్టిక్ యాటిట్యూడ్లోనే ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికాని తీసుకెళ్తున్నారు, తోడు కిందికి దింపేస్తున్నారు, ఇజ్రాయెల్ని కూడా వీక్ చేసేస్తున్నారు. సో ఇజ్రాయెల్ తెలిసిపోయింది, మేము ఎక్కువ రోజులు అమెరికా సపోర్ట్ మాకు రాదు, మా పని మేము చూసుకోవాలని. ఇప్పుడు జరిగిన అపాషే హెలికాప్టర్ తర్వాత నెటన్యాహు పాసిబ్లీ పక్కన కూర్చొని నవ్వుతుంటాడు, మేము చెప్పాం కదా అదే రోజు, ఇదంతా నడవదు. అండ్ ఇజ్రాయెల్ ఈజ్ ఆల్వేస్ అగెయిన్స్ట్ అ డీల్ విత్ ఇరాన్. మీరు చూసుంటారు ఫస్ట్ టైం డీల్తో నెగోషియేట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒమాన్ వాజ్ ఇన్వాల్వ్, జెనీవాలో ఆల్మోస్ట్ వచ్చేసారు సంతకం పెట్టడానికి. ఆ రోజు జూలైలో బాంబింగ్ చేసేసారు వీళ్ళు, ఇజ్రాయెల్ అండ్ యూఎస్ కలిసి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద. మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో రెడీ అయిపోయారు ఇరాన్ సైడ్, ఓకే ఫైన్ యురేనియం అంతా మేము ఇచ్చేస్తాం, సంతకం పెడదాం అని చెప్పి. మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చి బాంబ్ వేశారు. ఇజ్రాయెల్కి ఏంటంటే అక్కడ రెజీమ్ ఉండకూడదు, అమెరికాకి ఇప్పుడు ప్రాబ్లం లేదు కానీ ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఉంది. ఇజ్రాయెల్ విల్ నాట్ స్టాప్, వాళ్ళు ఆగరు. అమెరికా ఏం కావాలంటే చేసుకోండి, ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది ఎట్లయినా క్లోజ్ చేసి ఇక్కడ నుంచి పారిపోవాలి ఉంది దానికి. ఇజ్రాయెల్ అంటున్నారు సారీ, వీఆర్ ఇన్ ద లాంగ్ గేమ్, మాకు ఇంకా 10 సంవత్సరాలు పడితే కూడా మేము పోరాడతాం వీళ్ళతో, వీ విల్ నాట్ గో అవే ఇక్కడ. Yes, sir. Thank you so very much. Thank you.